హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ కర్రీ అండి. సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా త్వరగా చేసుకోవచ్చు అండి. మటన్ కర్రీ అన్నది ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది చూసేద్దాం రండి. ముందుగా గిన్నె తీసుకోండి, స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. అందులో ఒక 3 or 4 టేబుల్ స్పూన్కు ఆయిల్ అన్నది వేసుకోండి. ఆయిల్ అన్నది కొంచెం హీట్ అయినాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు అన్నది వేసుకోండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. అందులోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోండి. ఒక 3 ఆనియన్స్ అన్నది సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వాటిని మంచిగా దోరగా వేపాలండి. త్వరగా వేగడానికని కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకోండి. ఇంకా ఆనియన్స్ అన్నది మంచిగా వేగినాక ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇంకా మగ్గినాక మటన్ అన్నది వేసుకోవాలండి. మటన్ అన్నది ఫ్రెష్గా ఉందా లేదా అని చూసుకొని వేసుకోండి. ఫ్రెష్గా ఉంటే కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మటన్ ఇంకా మొత్తం వేసుకొని కలుపుకున్నాక ఇందులోని చిటికెడంత పసుపు అన్నది వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ అన్నది మటన్ అన్నది ఉడికించుకోవాలండి. ఇలాగ వాటర్ అన్నది వస్తాయి మటన్లో నుంచి. ఇలా వచ్చినాక ఒక టమాటా అన్నది సన్నగా తరిగి వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి కర్రీని అన్నది. ఇంక ఇందులోనే సాల్ట్ అన్నది వేసుకోవాలండి. ముందు అయితే సాల్ట్ వేసుకోకూడదండి. కొంచెం మటన్ అన్నది ఉడికినాక వేసుకోవాలి. ఎందుకంటే త్వరగా మటన్ అన్నది ఉడకదు మనం ముందుగా సాల్ట్ వేసుకుంటే. సో కొంచెం ఉడికినాక సాల్ట్ అన్నది వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అన్నది వేసుకోండి. అలాగే మీ స్పైసీ తగ్గట్టు 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం కూరను అన్నది కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని మూతను పెట్టుకొని కొద్దిసేపు వరకు మగ్గించండి మటన్ అన్నది. ఇంకా మగ్గినాక అందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ అన్నది వేసుకొని కలుపుకొని కొద్దిసేపు వరకు మగ్గించుకోవాలండి. చూస్తున్నారుగా ఏ విధంగా మగ్గుతుందా అన్నది. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఇంక ఈ టైంలోనే కొంచెం అన్నది పులుసును అన్నది తీసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. సరిపోకపోతే సరిపడా సాల్ట్ అన్నది వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకున్నాక 1 స్పూన్ మటన్ మసాలా అన్నది వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అన్నది మగ్గించుకోండి. ఈ విధంగా దగ్గర పడుతుంది. ఆయిల్ అన్నది ఈ విధంగా పైకి తేలినప్పుడు ఇంకా మనం కర్రీ అన్నది ఉడికిపోయినట్టే. ఇంకా మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఎటువంటి పేస్ట్లు ఏం లేకుండా ఉత్తి మసాలాలతో సింపుల్గా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.